హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహెద్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 20 అండ్ ఇట్స్ ట్యూస్డే. ఎస్, ఈ రూమ్ మొత్తం అంతా ఎంటీ అయిపోయింది. ఇది యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ బెడ్రూమ్. గుర్తున్న ఎవరికైనా బెడ్స్ అన్ని తీసి అటు సైడ్ వేసేసారనమాట. యాక్చువల్లీ మార్నింగ్ నుండే వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేనేం చేయలేదులేండి. ఈరోజు నేను లేచేసరికి వర్క్ స్టార్ట్ అయ్యి మమ్మీ ఆల్రెడీ ఫ్రిడ్జ్ అంతా క్లీనింగ్ కూడా ఈ ఇంట్రో కంటే ముందు కొన్ని స్నిప్పెట్స్ అయితే షూట్ చేసి పెట్టేశాను. అండ్ ఈరోజు మెయిన్ థింగ్ నేను చేయబోతున్నది ఏంటి అంటే నా ఐబ్రోస్ తీయించుకోవడం. మమ్మీ నేను వెళ్తున్నాము. మమ్మీ కూడా బాగా గ్రో అయ్యాయి. అంటే మమ్మీ కొంచెం సాఫ్ట్ ఉంటాయి కాబట్టి కనిపించదు, నాకైతే దయ్యం లాగా కనిపిస్తున్నాయి. ఐ నో, సారీ. 2-3 వీడియోస్ నుండి ఐబ్రోస్ అని చావగొడుతున్నాను కదా. ఈరోజు ఫైనలీ కంప్లీట్ అయిపోతుందండి. అండ్ గెస్ వాట్, మనం ఐబ్రోస్కి ఒకటే వెళ్ళే టైప్ కాదు, ఏదో ఒక ట్రెడిషనల్గా అట్లా పెట్టుకోవాలి కాబట్టి హెయిర్ కట్ కూడా వెళ్తున్నాను. లాజిక్ అడగద్దండి, ఎందుకో నాకు ట్రిమ్మింగ్ చేయించిన ప్రతిసారి కొంచెం హెయిర్ పెరుగుతుంది అని ఒక థాట్ అనమాట. టచ్వుడ్ వుడ్ అంటే గుర్తొచ్చింది. ఇదంతా ప్యాకింగ్ చేస్తున్నారు కబోర్డ్స్ అన్ని, ఎందుకంటే కబోర్డ్స్ దగ్గర ఏం పెయింట్ స్పిల్ అవ్వకూడదు అని చెప్పి. నా అవుట్ఫిట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. చూపించే ఎక్కడ మిరర్స్ లేవు, ఎక్కడ ఖాళీ లేవు ఈరోజు. నాట్ ఈవెన్ ఇన్ గెస్ట్ రూమ్. సో డీటెయిల్స్ అయితే కింద ఉంటాయి. మమ్మీ ఫుల్ వర్క్లో ఉన్నారు. లెట్స్ జస్ట్ డివైండ్ ఏమైంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్లీ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ వీడియో నేను ముందే ప్రీ షూట్ చేసి పెట్టుకున్నాను, కాకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు ఫెస్టివల్. సో మీ అందరికీ విష్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే చేశాను. మీకు మీ ఫ్యామిలీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. షిఫ్టింగ్ అయితే అయిపోయింది. నేను మార్నింగ్ లేచి వచ్చేసరికి ఫ్రిడ్జ్ దాని ప్లేస్కి అది వెళ్ళిపోయింది. తర్వాత మ్యాట్రిస్ ఇంకా బెడ్రూమ్ అయితే హాల్ అయితే మాకు స్పేషియస్గా ఉంటుంది. సో హాల్లో పెట్టించేసామన్నమాట. ఈ స్పాట్లో ముందు వాష్ బేసిన్ హ్యాండ్ వాష్కి అదంతా స్పాట్ ఉన్నిందనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ స్పాట్ మేము చేంజ్ చేస్తాము టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. అక్కడ కొంచెం డిజైన్ పెట్టించి చేయిస్తున్నాం అనమాట. సో ప్రస్తుతానికి ఇంకా ఇది ఫ్రిడ్జ్కి అయితే బాగా సెట్ అవుతుంది అనుకొని ఫ్రిడ్జ్ని ఇక్కడ సెట్ చేసేసాము. సో ఫ్రిడ్జ్ అందరూ ముట్టుకొని ఉంటారు తీసేటప్పుడు, అన్నీ మరకలు పడి ఉంటాయి కదా. సో ఫ్రిడ్జ్ అయితే మమ్మీ నీట్గా ఇలా ఫస్ట్ అయితే వెట్ క్లాత్తో నీట్గా తుడిచేసి తర్వాత డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేస్తే మరకలు అనేటివన్నీ వెళ్ళిపోతాయి అనమాట. ఇంతకంటే నాకు తెలిసి క్లీనింగ్ అవసరం లేదు. ఫ్రిడ్జ్ మోడల్ ఏంటి అని చాలా మెంబర్స్ అడుగుతున్నారు. నాకు అమెజాన్లో కనిపించలేదు. లేటెస్ట్ మోడల్ కనిపించింది. సేమ్ ఇదే అండి, కాకపోతే లేటెస్ట్ మోడల్ అనుకుంటాం. అది చూసినట్టు గుర్తు. పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేది. ఎగ్జాక్ట్లీ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేది అయితే ఉన్నట్టుంది. దొరికితే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టింటాను, ఒకసారి కావాలంటే మీరు చెక్ చేయండి, ఓకేనా. ఇంకా నేను అక్కడ కింద కూర్చొని నా అమెజాన్ ఆర్డర్స్ వచ్చాయన్నమాట, డ్రెస్సెస్. సో అవి చూసుకుంటూ ఉన్నాను. నైట్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను, క్యాజువల్ వేర్ పెట్టుకున్నాను. అంటే ఇంట్లోనే ఉంటున్నాము, మనకి ఎప్పుడు మళ్ళీ లాక్డౌన్ పడుతుందో ఏంటో తెలీదు. కొంచెం సమ్మర్ డ్రెస్సెస్ క్యాజువల్ ఉండేటివి ఉంటే బెటర్ కదా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే హాల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఎవరైనా అసలు బట్టలు కొంటారా అంటే క్యాజువల్ వేర్ తీసుకుంటూ ఉంటారనుకోండి. సో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ పిన్ని చూడండి ఎంత బాగా పూజ చేసేసిందో. మన ఇంట్లో ఫస్ట్ మ్యాంగో పికిల్ రెడీ అయిపోతుంది. అంటే ఈ ఇయర్కి అనమాట. చెట్లో నుండే డాడీ కోసుకొచ్చారు ఊరికి వెళ్ళినప్పుడు మ్యాంగోస్. సో ఫస్ట్ మ్యాంగోస్ కదా, ఊరగాయ పెడితే బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్నారనమాట. నేను రెసిపీ మ్యాక్సిమం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మ్యాంగో పికిల్కి కొంచెం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కావాలి కదా. సో ఆయిల్ అయితే మేము 250 ml తీసుకున్నాము. 250 ml ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఫస్ట్ బాగా వేడి చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఆవాలు వేసుకోవాలి, తర్వాత గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి వేసుకోవాలి. మేక్ ష్యూర్ మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అన్నీ మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి. సో మీకు కావాల్సినన్ని ఎండుమిరపకాయలు వేసుకొని ఇందులోకి ఇంగు వేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 1 స్పూన్, ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ చిన్న స్పూన్ మెజర్మెంట్తో మనం ఇంగువ వేసుకోవాలి. నేను ఎందుకు 250 ml ఆయిల్ అని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇక్కడ మనం 1:5 రేషియోలో తీసుకుంటాం. 1 కప్ ఆఫ్ ఆయిల్
ఆయిల్కి అదే ఈక్వల్ కప్ ఆఫ్ 5 టైమ్స్ ఎక్కువ మ్యాంగో కట్ చేసుకొని వేసుకుంటాం అనమాట. మీకు ఇంకా చూడంగా బాగా అర్థమైపోతుంది. సో ఇందులోకి ఇంగువ కూడా వేసేసిన తర్వాత కర్రీ లీవ్స్ అయితే వేసుకోవాలి. ఇదంతా మనం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాట్ ఆయిల్ మనం ఎప్పుడూ పికిల్లోకి యూస్ చేయకూడదంట. ఆయిల్ ఇదంతా చల్లగా అయిన తర్వాతే యూస్ చేయాలి. సో ఈ లోపల ఇదంతా నీట్గా ఫ్రై చేసేసుకోండి. మనకు ఆయిల్ చల్లబడే లోపల ఇక్కడ మ్యాంగోస్ అనేది కట్ చేస్తుందనమాట. యాక్చువల్గా అయితే ఊరగాయకి సపరేట్ మ్యాంగోస్ వస్తాయి కదా, ఆ మ్యాంగోస్ అయితే మనకి ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయంట. మమ్మీ చేసేది అయితే ఒక 6 months వరకు ఉంటుంది, ఇంకంతకంటే ఎక్కువ రాదులేండి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు అనమాట, కొంచెమే చేస్తున్నాం మేము. సో ఇవేంటి అంటే కొంతమంది టెంకతో కట్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఇలా మమ్మీలాగా కట్ చేస్తారనమాట. మేమైతే వితౌట్ టెంకానే చేస్తూ ఉంటాము. సో పీసెస్ కట్ చేసుకుంటేది ఇట్స్ పర్సనల్ చాయిస్. మీకు ఇఫ్ ఇన్ కేస్ పెద్ద ముక్క కావాలనుకుంటే పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. నాకైతే చిన్నవే ఇష్టం అనమాట, అలాగే తినేయచ్చు కదా చపాతీలోకి. నేను యాక్చువల్లీ ఊరగా ఎక్కువ తింటూ ఉంటాను. మమ్మీ చేసిండేది అయితే ఇంకా ఇష్టం నాకు. మ్యాక్సిమం ఇంట్లో మమ్మీ చేసిండేదే ఉంటుంది. ఇప్పుడు రెనోవేషన్ టైంలో ఇంకా చేసే టైం లేక బయట నుంచి ఏదో ప్రియాదో ఏదో ఒకటి తెచ్చుకున్నాము, కానీ ఇంట్లో చేసే టేస్టే వేరు కదా అసలు. సో ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం అనమాట. నేను చెప్పాను కదా 1:5 రేషియో. మీరు ఏ కప్ అయినా తీసుకోండి, మీరు 250 ml తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే కప్కి మీరు ఎంత అయితే ఆయిల్ వేసారో అదే కప్ తీసుకొని ఇంటూ 5 times అంటే అదే 5 cups ఆఫ్ మ్యాంగోస్ మనం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మ్యాంగో ముక్కలన్నీ బాగా కట్ చేసుకోండి. నాకు తెలిసి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతున్నట్టుంది. ఆ గ్లాస్తోనే మెజరింగ్కి ఆయిల్ తీసుకున్నారు అండ్ అదే గ్లాస్తోనే 5 times మ్యాంగోస్ అయితే కొలిచి ఒక పెద్ద ఏమంటారు బౌల్లోకి వేస్తున్నారు. ఇది పెద్దది కదా, యాక్చువల్లీ చిన్నదే. పెద్దవన్నీ మమ్మీ ఇంకా తీయలేదన్నమాట ఆ రోజు. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అయింది, సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇంకా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనం కొలతలన్నీ కరెక్ట్గా తీసుకున్న తర్వాత మీరు చెప్పాను కదా ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో గ్లాస్ కానీ లేదంటే మెజరింగ్ కప్ కానీ అలాగే పెట్టుకోండి, ఎందుకంటే సాల్ట్ కారం అవన్నీ ఆ కొలతల్లోనే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా మెజర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా 5 cups ఆఫ్ మ్యాంగోస్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ కారం కూడా ఈక్వల్ అమౌంట్, ఆ గ్లాస్ ఫుల్ ఆఫ్ 250 ml కారం అయితే తీసుకోవాలి. నేను అన్ని ఎంఎల్ ప్రకారమే చెప్తున్నాను, ఎందుకంటే ఆ గ్లాస్ ఎంఎల్ వైజే ఉంది కాబట్టి. సో కారం ఆ గ్లాస్కి సరిపడా తీసుకొని అందులోకి వేసేసుకోవాలన్నమాట. ఊరగాయలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అండ్ మనకు ఊరే కొద్దీ ఆ టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా ఇక్కడ మెజర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మరి ఊరగాయ అనేది సంవత్సరాల తరబడి ఉంటుంది కాబట్టి మనకు టేస్ట్ బాగుండాలి, మెజర్మెంట్ ఉంటేనే కదా టేస్ట్ ఉండేది, అందుకంతే. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 220 ml అనుకోండి, ఒక 220 ml మనం ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ మరీ ఎక్కువ అయిపోతే బాగుండదు కదా, అందుకని చెప్పేసి ఆ గ్లాస్కి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకున్నారనమాట మమ్మీ. అది అయిపోయిన తర్వాత ఒక 200 ml వరకు ఆవాల పిండి వస్తుంది కదా, ఆవాల పౌడర్, అది కూడా వేసుకోవాలి. నేను మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్ చెప్తున్నాను. 250 ml ఆఫ్ కారం, 220 ml ఆఫ్ ఉప్పు, తర్వాత ఆవాల పిండి 200 ml. ఇలా ఎంఎల్ వైజ్ ఎవరు చెప్తారో ఎవరు చెప్పారో నాకు తెలీదు, నాకు తెలిసింది
ఇంతకంటే క్లారిటీగా నా వల్ల కాదు, గ్రామ్స్లో చెప్తే మరి ఏమో, నాకైతే ఎంఎల్ వైజ్ బాగా గుర్తుంది కాబట్టి అలాగే చెప్తున్నాను. అండ్ లాస్ట్లో వేసింది వచ్చేసి మెంతి పొడి కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మరి చేదొచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు టఫెస్ట్ టాస్క్ ఏంటంటే ఇదంతా మిక్స్ చేయడం. నీట్గా మిక్స్ చేయండి, ప్రతి ముక్కకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టుకోవాలన్నమాట. మీరు నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి, ఎందుకంటే మీకు అర్థం కాకపోతే నేను ఇంత కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి వేస్ట్ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా బాగా ట్రై చేస్తాను. సో ఇదంతా కలుపుకోవాలి. పాపం చేత్తోనే కలుపుతుంది మమ్మీ. నాకు ఇప్పుడు చూస్తుంటే కూడా మా మమ్మీని అప్పుడు అడుగుతున్నా అనమాట, నీకు చేయి మండట్లేదా మమ్మీ, మళ్ళీ మంట అవుతుందేమో అని. కానీ ఇంకా చేత్తోనే కలపాలంట. సో ఇదంతా చేత్తో కలుపుకుంది. మనం అదంతా మిక్స్ చేసే లోపల మనకు ఆయిల్ అంతా చల్లబడి ఉంటుంది కదా, మనం ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా చల్లబడ్డానికి. సో అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా మళ్ళీ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయండి, ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆయిల్ తక్కువ ఉంది అనే ఫీలింగ్ ఏదైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆయిల్ కొంచెం హీట్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సరిపోతుంది, ఎందుకంటే మనం అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారమే చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఇలా కొంచెం డ్రైగా ఉన్నట్టు కనిపిస్తున్నా మనకు 2 రోజుల తర్వాత మ్యాంగో ఊరిన తర్వాత మీరు నెక్స్ట్ డే చెక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మా మమ్మీ అయితే ప్రతి ఇయర్ మ్యాంగో పికిల్ చేస్తుంది. ఇదొకటే కాదు, తురుము పచ్చడి అంటారు కదా, ఆ తురుము పచ్చడి కూడా చాలా బాగా చేస్తుంది. సో అది ఎప్పుడైనా చేసినప్పుడు నేను మీకు షేర్ చేస్తాలేండి. తురుము పచ్చడి ఇంకా కొంచెం టఫ్ అనమాట, కొంచెం గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి కదా. సో అది ఎప్పుడు చేస్తారో నాకు ఐడియా లేదు. ఫస్ట్ అయితే ఇంట్లో అంతా కొంచెం సెటిల్ డౌన్ అవ్వనివ్వండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మ్యాంగో పికిల్ ఫర్ 2021 సమ్మర్కి. ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఈస్ హియర్. నాకు కామెంట్ సెక్షన్లో చాలా మెంబర్స్ చెప్తూ ఉండేవాళ్ళు, అక్క మీ ఐబ్రోస్ చాలా గ్రో అయిపోయాయి, తీయించుకోండి అని చెప్పేసి. కానీ టైం కుదరలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మటుకు సలోన్స్లో ఐబ్రోస్ ఒక్కటే థ్రెడ్డింగ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి చాలా క్లోజ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో నేను వెళ్ళినప్పుడు కూడా ఇంకా నేను అనుకున్నాను అనమాట, ఇంకా ఈసారి అయిపోతే నెక్స్ట్ టైం నుండి నేను తీసుకోవడమే బెటర్ ఏమో, సేఫ్గా ఉండొచ్చు మనమే తీసుకుంటే అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి మీకు గుర్తుంటే నా ఐబ్రోస్ నేనే థ్రెడ్డింగ్ చేసుకునేదాన్ని, అలాగే అమ్మ కూడా నేనే చేసేదాన్ని అనమాట. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో అసలు. ఐబ్రోస్ అంటే అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా ఐబ్రోస్ తీయించుకోకపోతే అది చాలా ఏమంటారు వియర్డ్గా కనిపిస్తుంది నా ఫేస్కి. సో నెక్స్ట్ టైం నుండి ఇంకా కోవిడ్ కేసెస్ తగ్గే వరకు ఐ ట్రై నాకు నేనే ఇంట్లో చేసుకుందామని చెప్పేసి. ఎందుకంటే మనం అవసరాన్ని బట్టి ఎక్కువ బయటికి వెళ్ళాం అనుకోండి, మనకే రిస్క్. మీరు చెప్పేది కూడా అర్థమవుతుంది. ఇంకొకటి చాలా మెంబర్స్ ఎందుకు వెయిట్ చేస్తున్నారో నాకు అర్థమైంది, నా హెయిర్ కట్ కోసం అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోస్ట్ పెట్టాను, నేను షార్ట్ చేయించుకున్నానా లాంగ్ చేయించుకున్నానా అని చెప్పేసి. 63 or 67% ఆఫ్ యూ టోల్ దట్ ఐ వెంట్ ఫర్ షార్ట్. అసలు ఏం చేయించుకున్నాను, ఎలా చేయించుకున్నాను మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో బేసికలీ నేను వెళ్ళిన ప్రతిసారి నాకు కావాల్సింది ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీరు కూడా అంతే. ఇఫ్ ఇన్ కేస్ మీ మైండ్లో ఒక క్లియర్ పిక్చర్ ఉందనుకోండి, మీ హెయిర్ గురించి కానీ ఐబ్రోస్ గురించి కానీ, మీరు జస్ట్ మీ స్టైలిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇలా కావాలి అని చెప్పేసి. సో నాకు కావాల్సింది ఏంటంటే, నేను లాస్ట్ టైం మల్టీ లేయర్స్ చేయించుకున్నాను. నేను చేయించుకున్నప్పటికీ ఇప్పటికీ 3 months అయిందో 4 months అయిందో డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అండ్ కొంచెం షేప్ అవుట్ అయ్యాయన్నమాట హెయిర్. సో నేను ఏం చెప్పానంటే, నాకు మల్టీ లేయర్సే చేయండి,
జస్ట్ ట్రిమ్మింగ్ మాత్రమే చేయండి, ఎక్కువ హెయిర్ పోకుండా అని చెప్పాను. ఎస్, నేను బాబ్ కట్ చేయించుకోలేదు. నేను షార్ట్ హెయిర్కి అసలు నాకు వెళ్ళాలంటే నాకు అసలు గట్ సరిపోవట్లేదు. కానీ ఎందుకో చాలా మెంబర్స్ ఏం చెప్పారంటే మీకు షార్ట్ హెయిర్ చాలా బాగా సెట్ అయింది అంటే. నిన్న పిక్చర్స్ పోస్ట్ చేశాను కదా, ఎవరైనా మిస్ అయి ఉండొచ్చు, నేను ఇక్కడ కూడా పోస్ట్ చేస్తాలేండి ఏం పిక్చర్స్ పోస్ట్ చేశాను ఏంటి అని చెప్పేసి. సో అలా అనుకున్నారనమాట షార్ట్ చేయించుకున్నానేమో అని. కొంతమంది నమ్మలేదులేండి నేను అంత షార్ట్ చేయించుకుంటానని చెప్పేసి. అండ్ నాకు కూడా షార్ట్ హెయిర్ బాగుంది అనిపించింది, కానీ నాట్ రైట్ నా. నాకు ఈ టైంలో నాకు కొంచెం హెయిర్ అంటే చాలా ఇష్టం, మరి నాకు కొంచెం లాంగ్ హెయిర్ కావాలనిపించింది అనుకోండి, అప్పుడేం చేయాలి చెప్పండి నేను. అందుకని చెప్పేసి ఈసారికి అయితే నేను అస్సలు రిస్క్ తీసుకోకుండా మల్టీ లేయర్సే పెట్టించుకున్నా. ఇఫ్ ఇన్కేస్ నాకు అంతగా షార్ట్ హెయిర్ని చూసుకోవాలనుకుంటే నాకు ఫ్రంట్ ఉంటుంది అనమాట, నేను ఫేస్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో అలా వచ్చింది నాకు. కావాలంటే బాబ్ లాగా కనిపించేలాగా చేసుకోవచ్చు నేను నా హెయిర్తో. సో అది నాకు తెలిసి చాలామంది మీరు కూడా ప్రాంక్ అయినట్టే నేను షార్ట్ హెయిర్ చేయించుకున్నాను అని నమ్మిన వాళ్ళు. సో ఐ ప్రాంక్డ్ యూ. యాక్చువల్లీ నాకు బ్లో డ్రై ఎలా కావాలో కూడా నేను చెప్పి చేయించుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నా హెయిర్ కొంచెం షార్ట్ అయింది కదా, సో అది దానికి కింద కర్ల్స్ అంతా ఎన్హాన్స్ లాగా కనిపించావన్నమాట. సో నేను లైట్గా పెట్టండి, జస్ట్ అట్లా టిల్ట్ చేయండి అని చెప్పా, సో దట్ నా ఫేస్కి చాలా బాగా సెట్ అవుతుంది అండ్ ఫేస్ ఫ్రేమ్ అవుతుంది. సో ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా, మీరు సలూన్ డీటెయిల్స్ అడుగుతారని నాకు తెలుసు, నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, మెన్షన్ చేసుంటాను. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఐబ్రోస్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదంట, దానికి అడిషనల్గా ఏదో ఒకటి సర్వీస్ లైక్ హెయిర్ కట్ కానీ లేదంటే ఫేషియల్ కానీ అలా చేస్తుంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫేషియల్ టైంలో ఎలాగో ఫేస్ టచ్ చేస్తారు కదా అని చెప్పేసి. జస్ట్ గో అట్ యువర్ ఓన్ రిస్క్, నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, మీరు వెళ్ళి చేయించుకోండి అని చెప్పేసి నేను చెప్తున్నాను కదా. నేను నెక్స్ట్ టైం నుండి వెళ్తానో లేదో నాకే డౌటే. ఇఫ్ ఇన్ కేస్ కేసెస్ ఇలాగే రైజ్ అవుతూ ఉంటే డెఫినెట్గా నేను కూడా ఇంట్లోనే చేసుకోవడానికే ట్రై చేస్తాను, అండ్ నాకు అలవాటు కూడా ఉంది కాబట్టి. సో ఇది నా ఫైనల్ హెయిర్ కట్. నేను మొత్తం షార్ట్ అయితే చేయించుకోలేదు, కానీ దిస్ లుక్స్ రియలీ ప్రిటీ. ఇఫ్ ఇన్ కేస్ నాకు బాబ్ లాగా కనిపించాలి అనుకుంటే ఆ కింద హెయిర్ ఉంది చూడండి, అవి వెనక్కి వేసేస్తే నాకు బాబ్ హెయిర్ కట్ లాగే కనిపిస్తాయి, అది కూడా చూస్తారు మీరు. అలా పెడితే ఎలా ఉంటుందో నేను మీకు పెట్టి చూపిస్తాను, ఆగండి. మమ్మీ నీకు బాబ్ కట్ చేపిస్తా. బాబ్ కట్ సేమ్ నాలాగే చేయండి, నా అంత లెంత్, ఇంకా కొంచెం పైకి పోయినా పర్లేదు. మమ్మీ నాకు నీకు సేమ్ మమ్మీ, ట్విన్నింగ్. అవునా, నాకంటే పొడవు ఉన్నాయా? అయితే నా అంతే పెట్టండి, సేమ్ నా అంతే. అంటే నాకు ఫ్రంట్ ఇట్లా పెట్టినారు కదా ఫ్రింజ్, అది వద్దు మమ్మీకి. బ్యాక్ సైడ్ లేయర్స్ బాగా అల్లా, ఎన్ని వీలైతే అన్ని చేయండి, సేమ్ మల్టీ లేయర్స్ చేయండి. ఇక్కడికి రాకముందు ప్రతిసారి అదే చేయించుకుంటాండి, ఇప్పుడే. మమ్మీ ఊరికే బాబ్ కట్ చేపించుకో, రోజు తలస్నానం చేస్తావు కదా, ఈజీ. ఏ ఉండవు కోతిలాగా, బాగుంటావు మమ్మీ, స్టైలిష్ గా. డాడీ రియాక్షన్ చూడల్లా, షాక్ అయిపోతాడు ఇంకా. నిజంగానే నా అంతే. నాకేమైంది చూడు, ఇదో నా అంతలే ఎంతలే.
మమ్మీ టైం వచ్చేసింది. యాక్చువల్గా మమ్మీకి నాకంటే లాంగ్ ఉండేది హెయిర్, మమ్మీకి అయితే కొంచెం షార్ట్గానే పెట్టమని చెప్పాను. ఈసారి మమ్మీ సెలెక్షన్ అంతా నాదే, నేను చెప్పినట్టే చేయమని చెప్పాను. అండ్ మమ్మీ ఎందుకు చేయించుకుంటున్నారంటే మెయిన్ థింగ్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో హెయిర్ అంతా కొంచెం వాల్యూమ్ చాలా తగ్గిపోయింది, మమ్మీకి వాల్యూమ్ ఎప్పుడు బాగుండేది, అందుకని చెప్పేసి చేయించుకుంటున్నారు. అంతేకాని ఏదో కావాలనే షార్ట్ చేయించుకుంది ఇలాంటిది ఏం కాదనమాట. ఇద్దరం అంతే, నేను అంతే, నాకు వాల్యూమ్ హెయిర్ అంటే చాలా ఇష్టం, నాకు రెగ్యులర్గానే ట్రిమ్మింగ్ అలవాటు కాబట్టి. అండ్ షీ వాజ్ వెరీ నర్వస్, ఎందుకంటే నేను కొంచెం షార్టేజ్ చేయమని చెప్పాను కదా, నా అంత పెట్టమన్నాను కదా అని. సో వద్దు వద్దు అంటూనే ఉంది, కానీ నేనే చేయించాను. అండ్ ఇంకొకటి నేను మీకు చెప్దాం అనుకుంటున్నది ఏంటి అంటే, ఈ హెయిర్ కట్స్ విషయంలో కానీ లేదంటే డ్రెస్సింగ్ విషయంలో కానీ మా ఇంట్లో అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అండ్ నేను ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఏమంటారు మీ ఇంట్లో ఎవరికైనా రిస్ట్రిక్ట్ చేస్తున్నా ప్లీజ్ అలా చేయకండి. ఎందుకంటే ఏ గర్ల్ హ్యాస్ ఆల్ ద రైట్స్ అండ్ ఆల్ ద ఫ్రీడమ్, తనకు కావాల్సినట్టు తనని గ్రూమ్ చేసుకోవడానికి. అండ్ పర్సనల్ గ్రూమింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ తను షార్ట్ హెయిర్ కావాలంటే షార్ట్ హెయిర్కి వెళ్తుంది, లేదంటే లాంగ్ హెయిరే పెట్టుకుంటుంది, ఇర్రెస్పెక్టివ్ టు ఏజ్, జెండర్, తర్వాత కలర్, హైట్, ఏదైనా కావచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ హర్. అంతేగాని నో వన్ కెన్ డిసైడ్ ఓ మీరు ఇంకా చిన్నపిల్లలు మీకెందుకు హెయిర్ కట్, ఓ మీరు అంత ఏజ్ అయింది మీకెందుకు హెయిర్ కట్, ఇదంతా మనం డిసైడ్ చేయలేము. హూ ఆర్ వీ టు డిసైడ్ సమ్ వన్స్ లైఫ్, అలా అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ దిస్ మెసేజ్ బికాజ్ ఇప్పట్లో అమ్మాయిలు అది చేయకూడదు ఇది చేయకూడదు, బికాజ్ వీ హ్యావ్ గ్రోన్ అప్ ఎ లాట్ అండ్ జనరేషన్ కూడా చాలా మారుతుంది. అండ్ ఏ ఉమెన్ హ్యాస్ ఆల్ ద రైట్స్ to be in a certain stage, to present herself in a certain way, తనకు నచ్చినట్టు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఐ లవ్ మై మమ్మీస్ హెయిర్ కట్, చాలా బాగా టర్న్అవుట్ అయింది. లాస్ట్లో చూపిస్తాను చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తుంటే డెఫినెట్గా లైక్ చేసేయండి. అండ్ నా హెయిర్ కట్ ఎలా అనిపించిందో చెప్పండి, షార్టా లేదంటే మిడ్ హెయిరా అనేది కూడా చెప్పండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు సాయి, మన్విత, కలం గారు, మనుశ్రీ గారు అండ్ సౌమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. యాక్చువల్లీ 2 days నుండి అవుట్రో ఇవ్వడానికి కూడా టైం కుదరట్లేదు బికాస్ ఆఫ్ సమ్, అంటే అక్కడికి ఇక్కడికి జంపింగ్ అనమాట, పిన్ని వాళ్ళ ఇంటికి మన ఇంటికి, ఎందుకంటే పడుకోవడానికి ఇప్పుడు ఒకటే రూమే ఉంది కాబట్టి. సో ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ డూ సబ్స్క్రైబ్. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో much for watching and I will see you in my next vlog. Follow me on Instagram for more updates. Thank you so much for watching. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.